అనలైజర్ టెస్టులు పెట్టి కూడా చెక్ చేస్తా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారా, మీకు కఠినమైన శిక్షలు పడతాయని కూడా చెప్తున్నారు. ప్రతి చోట ప్రస్తుతం మనం యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర, మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. అంతటా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తా ఉన్నారు. సో ఇప్పుడు మొదలైన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సుమారుగా తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుందంటూ అంటూ కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఈ పబ్బులలో, బార్లలో 1 గంట వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా నిర్వహిస్తే వాటిపై కూడా చర్యలు తీసుకుంటా ఉంటూ చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కాస్త డ్రంక్ అండ్ డ్రైవ్లు మొదలైన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. కొంతమంది బైకర్స్ ఎవరైతే ఉన్నారో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి వెంటనే చలాన్ వేసి వారిని బండి కూడా సీజ్ చేస్తూ ఉన్నారు పోలీసులు. వారిని తాగి దొరికితే మీకు కఠినమైన చర్యలు తప్పవా అంటూ కూడా ముందస్తుగానే సజ్జనార్ గారు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎంతమంది దొరకపోతా ఉన్నారు, మరి ఈ కాసేపట్లోనే ఇంతమంది దొరుకుతా ఉంటే మరి ఇంకొన్ని గంటల వ్యవధిలో 12 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా చేస్తారనే దానిపై ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడతాం, మరి ఏమంటా ఉన్నారో వారిని మాటలో విందాం. వారందరూ కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలకు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు ఏం స్పందిస్తారో వారి మాటలో విందాం. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తా ఉన్నారు, మరి పార్టీ ఏం చేసుకుంటారా? పార్టీ ఏం లేదు బ్రో, ఇంట్లో సీసీ కెమెరాని మా వైపే ఉంటాయి. సో మాకు ఈ డ్రంక్ నాకు తాగడం కూడా అలవాటు లేదు. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమో చేసుకునే వాళ్ళు చేసుకున్నందుకు బ్రో. మనం సెలబ్రేట్ చేసుకుంటారా? ఇంట్లోనే ఫ్యామిలీతో. ఎలా మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్ ఏమంటారు? మరి పార్టీలకి తిరుగుతూ ఉంటారు కదా, మరి ఇన్వైట్ చేశారు పార్టీస్ కి. సో నాకు అంత టైం లేదు బ్రో, మళ్ళీ రేపు పొద్దున్నే ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఉంది బ్రో. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తారు, మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా దొరికే అవకాశం ఉందంటావా? 90% లేదు బ్రో, ఎందుకంటే నా ఫ్రెండ్స్లో ఎవరు తాగే వాళ్ళు లేరు. అందరూ న్యూ ఇయర్ మంచిగా చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉండబోతున్నాయి మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్? న్యూ ఇయర్కి ఏం ప్లాన్ చేశారు? లేదండి, ఒక వృద్ధాశ్రమంలో కొంచెం వాళ్ళకి స్వీట్ హార్ట్ ఇవ్వదలుచుకున్నాము వృద్ధాశ్రమంలో. అది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరిస్థితి అయితే మళ్ళీ చాలా దారుణం. దీన్ని మార్చేవాళ్ళు ఎవరో లేరో అర్థం కావట్లా. అక్కడేమో మందు షాప్ పెడతారు, కరెక్ట్గా 5 మీటర్లు వీళ్ళు కాసుకొని కూర్చుంటారు. ఆ మందు షాప్ పెట్టడం ఎందుకు, వీళ్ళు కాసుకొని కూర్చోవడం ఎందుకు? అక్కడ డబ్బులు పక్క, ఇక్కడ డబ్బులు పక్క. వీళ్ళు తప్పించుకోవడానికి పోతూ ఉంటారు, వీళ్ళు ప్రాణాలే పోతుంటాయి, వాళ్ళ సంబంధం ఉండదు. అలా ఉంది సార్. అక్కడేమో ఇదివరకు కూల్చడం బిల్డింగులు కూల్చిన వాడికి ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు జైల్లో పెట్టట్లా, వీళ్ళే బిల్డింగ్ కూల్చి పారేస్తున్నారు. పర్మిషన్ ఇవ్వబట్టే కదా వాళ్ళు కట్టుకున్నారు, మరి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లా. ఇక్కడేమో పర్మిషన్ ఇచ్చారు మందు షాపులకి, 5 మీటర్లోనే కాపు కాసుకొని వీళ్ళు వస్తువులు లాగాను. పోలీసులు అంటారా మరి తాగిన వాళ్ళు తప్పంటారా? ముందు పర్మిషన్స్ ఇవ్వడం స్ట్రిక్ట్లో షాప్లో చెప్పాలి, ఇది ఓన్లీ ప్యాకింగే ఇస్తాము, తాగడానికి ఇవ్వమని. స్ట్రిక్ట్లీ ప్యాకింగ్ ఇవ్వాలి వాళ్ళు, అంతే. అది స్ట్రిక్ట్లీ ప్యాకింగ్ ఇవ్వాలి. అక్కడ కూడా 2 మనుషులు పెట్టాలి షాప్ ముందు, ఇక్కడ తాకుండా నువ్వు బయటికి పో. పోలీసులు ఏమంటారంటే తీసుకొని ఇంటికి వెళ్ళి తాగండి, లేదు తాగినప్పుడు డ్రైవర్లు పెట్టుకొని అని చెప్తా ఉన్నారు, తాగి తోలొద్దని చెప్తా ఉన్నారు. మరి అవును, అసలు మూలం ఎక్కడ? ఇవ్వడమే తప్పు కదా పర్మిషన్. తాగి తోలకూడదు కదా, మరి తాగి తోలకూడదు. మళ్ళీ పక్కనే వీళ్ళు కరెక్ట్గా చూడండి ఎలా వెంటబడుతున్నారు, చూడండి వాళ్ళు ఎలా వెంటబడుతున్నారు. వాళ్ళ కోసం తాకండి ఎవరు వస్తారు, వెంటనే తాగేసి వస్తారు, వీళ్ళు వెంటపడతారు. తాగి తోలితే యాక్సిడెంట్లు అవుతాయండి పోలీసులు చెప్తారు. ఇవ్వకుండానే బెటర్ కదా, ఇవ్వకుండా ఉంటే బెటర్ కదా. ఇంటికి తీసుకొని ఇంటికి తాగొచ్చు కదండి. మరి చేసుకోవాలి, మనుషులు అదొక వీక్నెస్, తాగలితే అదొక కిక్, ఇదో వీక్నెస్. ఈ వీక్నెస్ ని వీళ్ళు వెంటబడతారు, వీళ్ళు తప్పించుకున్న ప్రయత్నం వాళ్ళ ప్రాణాలు కాళ్ళు చేతిలో పోతున్నాయి. అది పరిస్థితి. ఏం ప్లాన్ చేయలేదు భయ, రూమ్ లో అయితే ఫ్రెండ్స్ అందరూ ఎట్టో కూడా ఒకటే వెళ్ళిపోతున్నారు, అంతే భయ. డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే వాళ్ళు చూసుకుంటారు భయ. చికెన్ చేసుకొని ఇంట్లో పడుకోవడమే. ఎందుకని బయట సెలబ్రేషన్లు చాలా వరకు అందరూ వెళ్తారుగా? బయట ఏం లేదన్న, ఇంట్లోనే, ఇంకా రూమ్ లోనే. ఏమేం ప్లాన్ చేస్తారు మరి? చికెన్ చేసుకుంటాం రూమ్ లో మంచిగా తినేసి, ఇప్పుడే జల్దా సినిమా చూస్తున్నాము, రూమ్కి వెళ్ళేసి తినేసి చేసుకుని పడుకోవడం. డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతా ఉన్నారు మీ ఫ్రెండ్స్? మాకు డ్రింకింగ్ అలవాట్లేదండి, మేము చేయమంటే డ్రింక్ అసలు. చాలా మంచి వాళ్ళు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దొరుకుతారు అనుకుంటున్నావా? దొరికితే వాళ్ళ కర్మ. సార్ ఇప్పుడు మరి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా మొదలవ్వలేదు, ఇంకా సమయం 12 దాటక ముందుకి ఎంతమంది దొరుకుతారు? మరి 12 దాటిన తర్వాత ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ఇంకా అది వాళ్ళు వస్తారా క్యాబ్లలో, మరి ఏమైనా డ్రైవర్లు పెట్టుకొస్తారా చూస్తాం, చెక్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే నడుస్తున్నాయి 10 బండ్లు దొరికినాయి ఇప్పటికి. కంటిన్యూ ఇప్పుడు 2 గంటల వరకు ఉంటుంది, చూస్తూ ఉంటాం, ఇట్లా చెక్ చేస్తాం. మా ఆఫీసర్లో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేస్తున్నాం. నైట్ 2 గంటల వరకు ఉంటుందా? ఇంకేం టైమింగ్ మిస్కెళ్ళలేదు, చెప్తాం. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్ చెప్పిన వరకు నడుస్తుంది. ఇప్పటివరకు ఎన్ని దొరికిన వాళ్ళు ఏమంటారు సార్? మరి అప్పుడే టైం కూడా కాలేదు, అప్పుడే దొరుకుతాయి అనేది. దీనికి టైం అనేది ఉండగా తాగి బండి నడపడమే తప్పు, ఇంకా దీనికి టైమింగ్ అనేది ఏముంటుంది?
ఈరోజు స్పెషల్గా అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం అవి. వాళ్ళు సేఫ్గా ఇంట్లోకి చేరుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. చూస్తున్నారుగా డ్రంక్ అండ్ డ్రైవ్లు సుమారుగా కొనసాగుతూనే ఉన్నాయి. పట్టుబడిన వారందరూ కూడా విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక మంచి కామెడీ పండిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఊదమని పోలీసు